వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక. మొట్టమొదటిది దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొంటివి గనుక. నిజమే, అపొస్తలుడైన యోహాను ద్వారా దేవుడి మాటలు రాయిస్తున్నాడు. పద్మసి దివిలో ఉండి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. భయంకరమైన శోధనలో, శ్రమల్లో యోహాను గారు ఉన్నాడు. తిండి లేకుండా, పానం అంటే దాహం లేకుండా ఆ స్థితిలో పడేశారు. అయినా కూడా దేవుని కొరకు నమ్మకముగా, సాక్షిగా, యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఫిలదెల్ఫియా సంఘం కొరకు రాయమని దేవుడు చెప్పాడు. అందుకే రాస్తున్నాడు, నీవు నా వాక్యమును గైకొంటివి గనక. అంటే యేసు క్రీస్తును అంగీకరించావు గనక, ఈ లోకంలో యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. ఈ భూమి మీదికి శోధన రాబోతుంది. అంటే లోకమంతటి మీదికి శోధన రాబోతుంది. అంటే శోధన గడియలో నీవు యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి, యేసుక్రీస్తును నమ్మకముగా ఆయనను వెంబడిస్తున్నావు. నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రతి ఆదివారం ఆయన సంఘములో వెళ్తూ, సంఘములో ప్రతి కార్యక్రమంలో పాలు పొందుతూ, సంఘములకు అంగముగా పెరుగుతూ, బాధ్యత కలిగి, భారం కలిగి ఉంటున్న ఈ సంఘాని కోసం ఈ మాటలు రాస్తున్నాడు. మరి మనము అలా ఉన్నామా? ప్రతి ఆదివారం నమ్మకంగా చర్చికి వెళ్తున్నావా? చర్చిలో ప్రతి కార్యక్రమంలో పాలు పొందుతున్నావా? సంఘంలో అంగంలో పెరుగుతున్నా నీవు బాధ్యత కలిగి, భారం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని గైకొన్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే లోకం మీదికి శోధన రాబోతుంది. ఈ శోధన ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆయన వాక్యము సమృద్ధిగా ఉన్నవారు, ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారు తప్ప ఎవరు కూడా ఈ శోధన తప్పించుకోలేరు. అందుకే ఈ సంఘానికి మాట రాస్తున్నాడు. రాసి చెప్తున్న మాట ఏంటంటే, రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయన వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే రాబోతున్న శోధన కాలంలో దేవుడే కాపాడతాడు. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి, ఆయనను మించిన దైవము ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన నీతోనే వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడేదను అని చెప్తున్నాడు. దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడే దేవుడు, దేవుడు పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే ఆయన్నే, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు మానవుడిగా, నిన్ను నన్ను కాపాడడానికి, మన ఆత్మలు నరకానికి వెళ్ళకుండా ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం. కాబట్టి ఇప్పుడు చూడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీ వారందరూ, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు అందరూ విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను కాపాడేదను అని చెప్తున్నాడు. అంటే ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. ఈ లోకంలో అందరూ విడిచి వెళ్ళినా దేవుడు నిన్ను విడిచి వెళ్ళాడు. అంటే శోధనలో నీ వారందరూ నిన్ను విడిచిపోవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువక కాపాడేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగిన మనం
శోధనలు వస్తాయి, కానీ ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏర్పరుస్తాడని చెప్తున్నాడు. శోధనలు రావని కావు, వస్తాయి, వాటిని తప్పించుకునే మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడు. 1 కొరింథీ 10:13 ఈ రీతిలో రాయబడింది: సాధారణంగా మనుష్యులు కలుగు శోధన తప్ప మీకేది సంభవించదు. దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు ఎంత సహిస్తారో అంతే, కానీ అంతకంటే ఎక్కువ మిమ్మల్ని శోధించను. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆ తప్పించే మార్గము ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నేనే మార్గము, నేనే సత్యము, జీవము చెప్పాడు కాబట్టి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు, నిన్ను నన్ను తప్పిస్తాడు. అంత గొప్ప దేవుని కలిగిన మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు స్తోత్ర. విన్న మాటలు దుష్టులెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. నీవు నా వాక్యము గైకొంటివి గనుక రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదనని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.